నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ అంటే ఇప్పటికే అదే సంకల్పంతో ఉన్నారు అన్నమాట. ఇప్పుడు కూడా మొత్తం 90 లక్షలు దాకా అయి ఉంటుంది. 90 లక్షలు. ఇంకా ఆడే ఫంక్షన్ పెట్టుకుందాం అనుకుంటాం, దానికి ఒక 10 అవుతుంది, 10కి లోపు. అంటే అప్పులు కూడా తీసుకొచ్చి వడ్డీలో తీసుకొచ్చి చేశారన్న. ఇంక ఇక్కడ అంతవరకు సినిమా కంప్లీట్ అయింది తీయడము. ఇంకా ఎడిటింగ్ డబ్బింగ్ అవి ఉంటాయి కదా, వాటి కోసం మళ్ళీ కొంత అమౌంట్ కావాల్సి వచ్చింది. ఇంకా ఎవరిని అడిగినా ఇప్పుడు మనం ఏమంటారంటే మేకల గొర్రెలకి వాళ్ళకి సినిమాలు తీయటం వీళ్ళకి పిచ్చి పెట్టింది, పేక ఆట ఆడినట్టు సినిమా వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఇంకా రావు అని అప్పటికి ఆ మాట అంటాం. జూదం లాంటిది. ఇంకా సరే ఏం చేయాలని చెప్పి ఇల్లు ఉంది, ఇల్లు ఒక 3 లక్షలకి దర్చిలో పైన దీంట్లో బ్యాంకులో పెట్టేసి 3 లక్షలు తెచ్చేసి ఆ డబ్బింగ్ అవన్నీ చేయించింది. అది అయిపోయినాక మళ్ళీ లాస్ట్లో ఇది సెన్సార్ కాగిపోయింది. మళ్ళీ దానికి 1 లక్ష రూపాయల దాకా కావాల్సి వచ్చింది. గది లేవు, ఆ 3 లక్షలు దానికి అయిపోయింది. సెన్సార్కి డబ్బులు ఆగిపోయింది లాస్ట్ నెలది. దాన్ని మళ్ళీ కనిగిరిలో ఒక రూట్లో పెట్టి వాటర్ కాడ నెల కింద దాన్ని కట్టిన దాని దగ్గర వచ్చి దాన్ని కూడా కంప్లీట్ చేసాను. సెన్సార్ కూడా వచ్చేసింది. ఆ మెయిన్ ఏంటంటే వద్దు సినిమా, మనం ఏదన్నా రూపాయి సంపాదించుకుందాం, నువ్వు ఒక వస్తువు చేయించుకో. ఇప్పుడు కత్తి పొలం ఉంది, పిల్లలు ఉండరు, ఇంకా కత్తి మనం తక్కువ రేట్లు అప్పుడు కొనుక్కుంటే మనం బాగుపడతాం, పిల్లలు బాగుపడతారు. ఎప్పుడైనా భూమి కొనుక్కుంటే అడిగిపోము. ఈ సినిమాలు ప్యాకెట్లు కరెక్ట్ కాదని చెబితే నేను సినిమా తీపించుకోవాల్సిందని ముందుకేసింది. సరే మనం చూసేవాళ్ళమే కానీ తీసేవాళ్ళం కాదు సినిమాని. చూడటానికి నెలకు 2 సార్లు సినిమా పంప, నీకు వారి సినిమా చూడు, నేనే తీసుకొని పోయి తీసుకొచ్చి చూపిస్తా. అది కరెక్ట్. కానీ మనం సినిమా తీయాలంటే దాని లెక్క ఎట్లా, దాని జమ మనం ఎంతవరకు మనం సరిపోతామన్నా కానీ ఇంకేం కాదు, ఎందుకు చేయకూడదు మనం అనేది మొండిపట్టు. ఏదో పెద్ద కోట్లు సంపాదించిందనాల ఆ 30 లక్షల దాంతో మొదలు పెట్టించింది. ఇంకా ఇవన్నీ లాగిచ్చేసినాం శుభ్రంగా, అది కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇంకా అమ్ముకోవడానికి తయారు చేసినాం. అమ్ముకోవడానికి తయారు చేస్తే ఒక ఆయన కాడికి బయటకు నిజవాడ పోయి ఆయన ఏమన్నంటే ఎంత పెట్టి చేసినారు, అయ్యా 80-90 లక్షలు దాకా అయినా పబ్లిసిటీ అన్నాడు. మాకు పబ్లిసిటీ అయింది, మా కాడ ఏం లేదు. కథ ఏదంటే పబ్లిసిటీ లేకపోతే సినిమా ఎవరికైనా యూట్యూబ్ వాళ్ళకి అమ్ముకోండి, ఓటీపీ ఎంతో కొంత వచ్చిన కాడికి ఇస్తారు, సరిపోద్దిలేమా. అదేం సార్ ఏమో సినిమా థియేటర్లో చూడాలంటే ఒక 50 లక్షలు పెట్టుకోండి, మీకు అది అవుతుంది, సినిమా థియేటర్లో వేసుకోవచ్చు అన్నాడు. ఇదే ఇంకా 50 లక్షలు ఇంక మమ్మల్ని అమ్ముకోవాల్సింది, మా కాడ ఏం లేవని చెప్పి ఇంక వెనక్కి వచ్చి ఇంకా అక్కడెక్కడ చిన్నగా ప్రయత్నం చేసి ఆడియో ఫండ్స్ పెట్టుకొని నేను ఏదైనా చేద్దామని ఆలోచన అంతవరకు ఆగిపోయాను. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆ సినిమా పెట్టి డబ్బులు ఇంకొక పొలం కనుకొని ఉంటే గట్టిగా నిలబడేవాళ్ళు. పైపించి మాది ఈ వ్యవసాయాలు ఎండిపోయినాయి, ఇంకా మేము చేయలేని పరిస్థితి అయింది. ఇంకా 1 ఎకరన్నర కూడా తోట ఉంటే దాన్ని ఏరే వాళ్ళకి నీ బట్టి వాళ్ళకి ఏం చేశానంటే డబ్బులు కావాల్సి వస్తే ఇది ఏమంటామంటే దాన్ని ఆడుమన్ రిజిట్ అని తీసిపోయాను. అడిగిపోయినాక ఆడుమన్ రిజిట్ అయితే నేను డబ్బులు ఇను, రియల్ రిజిట్ అయితే డబ్బులు ఇస్తాను కూర్చోను. ఇంకేం చేయలేక సరే నేను చేసేసిన. అది 15 లక్షలు అమ్మేది, 10 లక్షలకి అంతకు అమ్మేసి అయిపోయింది. అది కూడా ఇంకా మేము ఇంకేం చేసేదానికి లేదు. అందుకని చిన్న వాటర్లు పెట్టుకొని ఇక ముందే చెరుకులు పెట్టి అమ్ముతుంది. నేను ఇంకా రాను, నువ్వన్నీ ఇంటి చేస్తున్నామని చెప్పి నేను ఇంటికాడ ఎగ్గొట్టి ఉన్నా, తిట్టి తగులాడు గొడవ పెట్టుకొని ఆ చెరుకులు అమ్ముకుంటా అక్కడి నుంచి మళ్ళీ చిన్న వాటర్లు ఎట్ట పెట్టిన చెప్పు, నాకు రాదు, అది గుర్తులేదు. చేసిన కనకారం రమ్మంటే రానన్నాడు కదా, రానంటే నేను అయితే రైతుల కాడ చెరుకులు వేసుకొని రోడ్లో పెట్టుకొని అమ్ముకుంటున్నా. అమ్ముకుందాం రమ్మంటే నేను ఇంత భారెత్తుగా వ్యవసాయం పనులు చేసి ఇంత బతికి రోడ్లో నేను చెరుకులు అమ్మానా? నీకంటే ఏదో చెరుకులు కావాలి, సినిమా కావాలి అని చెప్పి నువ్వు చాలా చాలా చేసినావు, ఇంకా నన్ను రోడ్లో కూర్చోబెట్టి చెరుకులు అమ్మేస్తావా? అవసరం లేదు, నేను రానంటే రానండు. సరే నువ్వు రాపోయినా నేను చేసినందుకు మీ అందరికి బో కావాలి, రూపాయి కావాలని చెప్పి ఇంకా రోడ్లో పెట్టుకొని కొండ దగ్గర, ఆ కొండ దగ్గర రోడ్లో పెట్టుకొని చెరుకులు అమ్ముకుంటామన్న ఒక్కదాని. అమ్ముకుంటుంటే దారిని పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు, మేము సినిమాని చేసి ఇదేంది మేము రోడ్డు పాలైన అని చెప్పి అందరు ఎగతాళి చేస్తామరు నన్ను. ఎగతాళి చేసినా మనం ఏం చేయలేం కదా. ఎగతాళికి ఎంతసేపు ఉన్నా ఎగతాళి చేస్తాం. చేసుకోండి, మీరు ఎవరు ఎగతాళి చేసుకుని నాకు అవసరం లేదు, నాకు దేవుడు ఉండు పైన గొప్పవాడు, ఆ దేవుడే నాకు సాయం చేస్తాడు, మీరు ఎవరన్నా ఏమైనా చేసుకోని చెప్పి ఇంకా ఆడే కూర్చొని 10 రోజులు చెరుకులు అమ్ముకుంటే రోజు 4,000 దాకా అమ్ముకున్నా బేరం. అమ్ముకొని 2,000 ఏమో ఆయనకి ఇస్తా, ఇది చెరుకులు వేసిన వాళ్ళకి ఇవ్వాలిగా, 2,000 నేను ఉంచుకుంటా, దాసి పెట్టుకుంటా. ఆ 2,000 ఎత్తపై చెరుకులకి ఎత్తాను, మళ్ళీ రేపు చెరుకులు వేసేది. అట్టా 10 రోజులు అమ్ముకుంటే 10 రోజులు 20,000 వాళ్ళకి ఇచ్చి 20,000 నాకు మిగిలి. ఇంక అప్పుడేనేమండు
నువ్వు పెట్టిందే పర్వాలేదు అని చెప్పి వచ్చిండు చిన్నంగా. ఇంకేను వచ్చినాక 4 రోజులు చెరుకులు కాడ కూర్చోబెట్టి ఆయన్ని నేను చిన్న వాటలు పెట్టుకుంటాను, డబ్బులు కావాలి కదా, నేనేదో పెద్ద కోరిక కోరినాను, కోరికేమో చాలా ఇబ్బంది అయింది అని చెప్పి చిన్న వాటలు పెట్టుకుంటాను. చెరుకులని పెట్టిను, మళ్ళీ వాటలకు కూడా మళ్ళీ ఇంకొకటి పెడతానువా, అన్నీ ఒకదానికి ఒకటి మోపు చేయటానికి, నేనైతే అసలు ఉండను, దీనికి కూడా వెళ్ళిపోతానండి. నువ్వు చెరుకుల కాడనే కూర్చో, నేను వరకు చిన్న టిఫిన్ వాటలు పెట్టుకొని ఇక్కడ అమ్ముకుంటా, దాని మీద 10 దీని మీద 10 వస్తుంటాయి, ఆ 10 తోడు చేసి చిన్నంగా మళ్ళీ ఆ శిలం అనేది గట్టెక్కిస్తా, అందరు నన్ను ఎగతాలు చేసి నవ్వుతుండ్రు, నేను ముందు పోతుంటే వెనక నవ్వుతుండ్రు అని చెప్పి సర్లే అని చెప్పి ఒప్పుకొని కూర్చోండు చెరుకులు అమ్ముతా. నేను ఇంక వాటలు పెట్టుకుంటే 10 రోజుల దాకా ఎవరు రాలేదు, అసలు వాటలు తినటానికే రాలేదు, కొండ ఎవరు రాకపోతే ఏం చేశానా, నన్ను ఇంక బతకనీరు ఇల్లు అని చెప్పి చాలా బాధపడతా వాటల కాడ కూర్చొని ఏం చేస్తా అట్నే చింతపోత అట్టే కూర్చొని అది అట్ట అమ్ముకుంటా, తినేది కొంత బారేసుకుంటా అట్ట ఒక వారం 10 రోజులు ఉంది. ఈ వారం 10 రోజులు ఏం రాపని వాటలమేనా, నేనేం చేశానని చెప్పి సర్లేనని చెప్పి మళ్ళీ కొద్దిగా రాగిపిండి సంగటి తీసుకుంటాను, చెరవ తీసుకొని రాగిపిండి పెట్టా, సంగటి వాటలు పెట్టుకుందాం, సంగటి పెట్టి సొద్ద రొట్లు జొన్న రొట్లు ఇట్లా చికెను మటను ఇవన్నీ పెట్టుకొని చిన్నగా డెవలప్ చేసుకుంటుంటే ఎవరన్నా దాని బోలు ఒకరారా వస్తుండ్రు. ఇంకా అట్ట ఒక 10 మందికి తోడైన రోజుకి ఒక మాండు తవిడు అట్ట వండుకుంటా లైన్లే పోతాను. అంతలేక మనకు రెండోసారి లాక్డౌన్ వచ్చింది. ఆ లాక్డౌన్ వచ్చినప్పుడు ఇంకెక్కడ హోటల్ లేవు, సినిమాలు లేవు, బండ్లు బస్సు అన్నీ టాక్ చేశారు కదా, అక్కడ ఆఫ్ చేశారు కదా. ఇంకా అది నా కోసమే వచ్చింది అనుకుంటా, దేవుడి దయ వల్ల. అప్పుడు ఆ దేవుడే నా ఎందునున్నాడు అనుకున్నా. ఇక అంతన చిన్నంగా ఎక్కడెక్కడ జనం అంతా వస్తా ఉన్నారు వాటికి. ఇంకా అట్ట రోజుకు మనకి పెరిగిపోతా ఉంది, కేజీకి 10 కేజీలు దాకా పోయా. మాంసం అయితేమి, వంట అయితేమి, అన్ని రొట్టెలు అయితేమి అందరికి అందిలేపోయా. అప్పుడు 2 మనుషులు పెట్టుకున్నా, ఒక్కదాని చేసే మనిషికి 2 మనుషులు పెట్టుకున్నా. అప్పుడు వీళ్ళు అన్నారు, నువ్వు ఎంత మొండిదానివో నీ మొండితనమే నీకు వచ్చిందిలే అని చెప్పి ఇంకా ఒకదానికి రూపాయి ఇంకా అప్పుడు 4 లక్షల దాకా ఎనికేసుకున్నమాట, చెరుకుల మీద ఇటు వాటల మీద అంటి మీద. ఇక రూపాయి సంపాదించినాం కాబట్టి ఆ రూపాయి మళ్ళీ స్టార్టింగ్ అయింది కదా అన్ని వదిలేసి అప్పుడు రూపాయి పెడితే నా వాటలకు పేరు ఏం పెట్టిండ్రు, సాయి నరసమ్మ వాటలు అని పెట్టిండ్రు. ఒక సిద్ధాంతుడు వచ్చాడు మా దగ్గరికి, అమ్మ నీ వాటలకు బాగా ఉంది, ఇప్పుడు నరసమ్మ వాటలని పెట్టుకున్నావు, అది వద్దు, నువ్వు సాయి నరసమ్మ వాటలని పెట్టుకో, నీ వాటలు బ్రహ్మాండంగా సాగుద్ది, నువ్వు పెట్టిన టైం బాగుంది, నిన్ను ఎంతమంది ఎగతాలు చేశారో అంతమంది నీకు మళ్ళీ సాయం చేస్తారు అని చెప్పిండు ఆయన. అట్టే నా పేరు సాయి నరసమ్మ వాటలని పెట్టి బోర్డు వేయించాను. బోర్డు వేపిస్తే ఇప్పుడు నా వాటలు ఎక్కడెక్కడికి అంత లెక్కలు యూట్యూబ్లో పెట్టేస్తే అంత లెక్కలకి పేరు అయిపోయింది, డెవలప్ అయిపోయింది. ఇంకా వాటల ద్వారాగా రూపాయి సంపాదించుకుంటా, ఈ సినిమా పెట్టుకుంటా రన్నింగ్ చేసుకుంటా వస్తా ఉన్నా నేను. ఇక నాకు బాగానే ఉంది, వాటలు బాగుంది, సినిమా కూడా నాకు దేవుడి దయ వల్ల బాగానే ఉంది. అందరు నవ్విండ్రు, అందరు ఎగతాలు చేసారు, చాలా మంది ఎగతాలు చేశారు. ఈయనకెందుకు అసలు మేకలు కాసేదానికి బర్రెలు కాసేదానికి అని చాలా మంది అసలు బాగా ఎగతాలు చేసేవాళ్ళు. మా వాళ్ళు కూడా ఎగతాలు చేసేవాళ్ళు, మా తోడబుట్టిన వాళ్ళు కూడా ఎగతాలు చేసేవాళ్ళు, నీకెందుకు అక్క అని. అయినా కూడా నేను చేయాలమే, నాకు ఇష్టము, మీ అందరు చెప్పేది అంది, నా కష్టం అని చెప్పి డెవలప్ చేశాను. అయితే మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తున్నారు కదా, అంటే ఇప్పుడు మీరే అంటున్నారు గొర్రెలు కాసుకునే బర్రెలు కాసుకునే వాళ్ళకి సినిమాలు ఎందుకు. సినీ ఫీల్డ్ లో ఒక సినిమాని నిర్మించడం ఎంత కష్టమో దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం అంతే కష్టం. ఎందుకంటే మీరు తెలుస్తుంది మీకు ఇప్పుడు. అయితే కొంతమంది ఏమంటారు అంటే ఇదంతా పబ్లిసిటీ స్టంట్, అంటే వీళ్ళని ముందు పెట్టి ఎవరో కావాలని చేస్తున్నారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి మీరేమంటారు మరి? అనుకోని వాళ్ళు మేము నేరుగా మీ ఇక్కడికి రాలేము, మా వాళ్ళకి వాస్తవంగా అయితే మేము పల్లెటూరులో ఉన్న వాళ్ళు మాట్లాడటం కూడా చేత కాదు. అదే దిష్టిపోట ఆయన పబ్లిసిటీ చేయకపోతే ఎవరు కొంటారు అన్నాడు కదా, సరే నీ బోటలు సలహా తీసుకొని పవన్ కళ్యాణ్ ఉండే ఆఫీసు పోయాం. అక్కడ ఏడు కదా అది 2 టౌన్లో, ఇక్కడ కాదు మంగళగిరిలో సార్ ఉంటాడు, ఆడ ఆ క్యాంప్ ఆఫీస్ ఉంది, మీరు ఏదైనా లెటర్ తీసుకొని మీకు ఏదన్నా సపోర్ట్ చేస్తాడని మేము ఆయనకు పోయి ఇది టైటిల్ అది పోస్టులు ఓపెన్ చేసుకోవాలని ఆలోచనతో పోయినాం. ఇంకా సలహా తీసుకొని ఆడికి పోయి 12 రోజులు కూర్చోండి ఇద్దరు, ఇంకెవరితో ఒకరు పూట తినం ఏమన్నాగా నన్ను వస్తాడు బయటికి, ఒక లెటర్ రాపిచ్చి ఇచ్చేమంటే ఇచ్చేసినాము. ఆయన వస్తాడు, మాకు ఏదో ఒకటి ఒక ఫోటో దిగితే ఆయన పేరు చెప్పుకొని మేము బయటకు వస్తామని ఆలోచనతో 12 రోజులు కూర్చోను. ఆడ అందుబాటులోకి రాలి ఆయనకి ఈ పని ఆ పని బాగా జనాలు ఎక్కువ, మా న్యూస్ ఆయనకు బాగానేయటంలే, ఆడ ఇచ్చిన లెటర్ ఆడే పోతుంది, ఆయనకు తెలియలే. సరే ఇంకా మళ్ళీ అగ్గొట్టి వీటికి వచ్చిన హైదరాబాద్కి వచ్చినాం.
హైదరాబాద్కి వచ్చి ఇంక నీ ఫోటోలు అడిగితే వాళ్ళ ఇల్లు అక్కడ ఆడో చెప్పారు, మాదాపూర్లో ఆడో చెప్పారు. మళ్ళీ ఒక ఆటో తీసుకుని అడిగి పోయినాం. అడిగిపోతే పోలీసు వాళ్ళు ఏమన్నట్టు, అయ్యా ఏడా వ్యవహారాలు ఏమండు, నేరుగా మీ ఆంధ్ర అక్కడే ఉంటారు, అక్కడ కలిస్తే కలుతాడు, లేకపోతే ఇట్లా పిట్టాపారం ఆయన పోటీ చేసిన ఊరికి పోయింది ఆడ కలుస్తారంటే నేరుగా ఇంటికి నేరుగా ఆడిపోయాను. ఆడ కూడా ఎవరు ఆయనకి చెప్పేదానికి అవకాశాలు మా దగ్గర బానియడంలో. ఇంకా నుంచి గుడివాడ ఉంది, గుడివాడలో ఒకరు తెలిసిన ఉంటే వాళ్ళకి అడిగిపోయినాం, ఆ పాంచి కుర్రోళ్ళని. అయ్యా ఆయన తోటి ఒక ఫోటో తీపియండి, ఆయన పేరు చెప్పుకొని మేము బయటపడతాం, మేము ఏదో తెలియక పొరపాటు చేసినాము, అది పొరపాటో మరి మంచో చెడో మాకు తెలియదు, మేము కోరుకోవాల్సిన కోరిక కదా ఇది, ఎందుకో ఆమె కోరుకుంది. సరే మేమిద్దరం ఎట్టుపడి పనిచేసినాం, ఒక్క ఫోటోకి ఆయన తోగాని తీపిస్తే ఆ సినిమా ఘటన వేసుకుంటే మేము బాగుపడతాం, లేకపోతే కొద్దిగా మేము కష్టాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా బతిమలాడుకున్నాం. అది ఇది అంటారు, అడిగిపోయినాక ఆయనతో చెప్పాలంటే వీలు కాదని వాళ్ళు తొలగిపోతున్నారు. ఇంకేం చేయాలి ఇంకా అర్థం కాక మళ్ళీ ఈ మధ్యలో కొద్దిగా ఆగినాం. ఇంకా విజయవాడలో ఆడ పంచాయతీ పెడదాం అనుకున్నాం. ఇంకా కొద్దిగా డబ్బులు తయారు చేసుకోవడానికి ఈ మధ్య ఒక నెల నుంచి డబ్బుల కోసం తిరుగుతూ ఉన్నాం. మళ్ళీ పోయి కూర్చుంటా ఆయన కాడ. ఆయన పవన్ కళ్యాణ్ సార్ కానీ ఒక్క మా మీద దయ ఉండి కానీ ఒక్క ఫోటో కానీ ఆయనతో దిగి ఇటు మనోడేలే ఒక సినిమా తీసుకోండి ఏదో అందరు చూడండి అని ఏదో చెబుతారు కదా, అది చెప్పించుకుంటే మేము గిట్టిన పడతామని ఆలోచనతో ఉన్నాము. అది ప్రయత్నం 12 రోజులు చేసాను. విషయం చేరింది ఆయన దగ్గరికి చార్నీలే ఈసారి మళ్ళీ పోయి కూర్చుంటాం. అది అమ్మ అయితే సినిమాలు చూసి దాంట్లో యాక్ట్ చేయాలి, నటించాలనుకుంటారు, పాడాలనుకుంటారు. మీరేమో సినిమానే తీయాలనుకున్నారు, అదే అనుకున్నా. ఒక లక్ష్యంతో మీరు పోతున్నారు. మధ్యలో ఎప్పుడైనా ఆపేయాలి ఇది ఎందుకు అనేసి మీకు అనిపించిందా? అనిపిస్తే ఆపేయిపోయినా అనిపించలే. కష్టం చేయాలి, రూపాయికి రూపాయి సంపాదించాలి, సినిమా చేయాలి అనే ఉంది నా భావనలో. అట్నే ఉంది కాబట్టి నా మతి అట్నే పోతుంది, అట్నే చేయాలని చెప్పిస్తా ఉన్నా. అంటే నా కొడుకులకి నా మనవాళ్ళకి అంటే వాళ్ళకి ఆస్తులు దాచిపెట్టిన వాళ్ళు ఉంటారు కదా, సినిమా అంటే ఒక్కోసారి రావచ్చు పోవచ్చు, అట్లా ఎప్పుడు భయం అనిపించలేదా మీకు? అసలేం భయం అనిపిస్తే అసలు వదిలేసేవాళ్ళం కదా కొన్ని పెట్టినాక. అసలు అనిపించాల, చేయాలి అనిపించింది. బదులు రైతు పని బాగా చేస్తాం, రైతు భారెత్తుగా చేస్తాం మేము రైతు పని చేసినాం కాబట్టి రూపాయికి రూపాయి. ఆమె చెప్పదు, నేను చెబుతా వాస్తవంగా. ఆమె చెప్పాలంటే ఆమె కోరిక నిఘా పెట్టుకుంది కాబట్టి ఆమెకి ఎంతో దాని మీద చూపు ఉంటుంది. కష్టం చేసే వాళ్ళకి తెలుస్తుంది, బరువు మోసే వాళ్ళకి ఎంత బరువు తెలుస్తుంది, చెప్పేవాళ్ళు ఎంతమంది అని చెప్పొచ్చు. అట్నే ఆమె చెప్పేది కానీ చేసేది కాదు కదా. ఒకసారి అనిపించింది అక్కడ మాలకొండ దగ్గర కందుకూరు దగ్గర షూటింగ్ జరిగి 18 రోజులు షూటింగ్ జరిగి ఇంటికి వచ్చినాం. రీయింబుల్ చేసినాం. నేనేమో షూటింగ్ కాడ ఉంటా, ఏమేమి ఇంటికాడ ఉంటుంది, కావాల్సిన పైసలు మంచి ఎవరు చూసుకుంటా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పొలంలో పనికి పోయిన ఒకరోజు మా కొడుకుని తీసుకొని పోతే అక్కడ పుట్టని కదిలిచ్చిన కొక్కిలేరు పెట్టి అక్కడ ఏదో పాము తగిలింది. ఆ కొక్కిలేరు మా అబ్బాయిని కసి పెట్టేసింది. 7 పిల్లలు పండుకున్నారు మొత్తం రాత్రి ఇంటికాడొచ్చి. ఒక 3 కిలోమీటర్ల దూరం ఆడికి ఈడికి ఆ మధ్యలో 4వ వాడిని గుండెల మీద ఎక్కి పాము కాటేసింది, కట్ల పాము. అన్ని కరిచి వచ్చి కోడి పిల్లని కరిచింది, కోడి చచ్చిపోయింది. కుక్క మడబడది, కుక్క అల్లి కాకుండా మీద ఎక్కింది గోడ మీదకి. ఇంకా నేను లేకొట్టలేకి నేను చూసేలేకి ఇక్కడ రక్తం బుట్లు కారుతాను, పాము కరిచింది ఇంకా లాభం లేదు ఇదని. నాకు చాలా మంది పాము వాళ్ళకి ఏం మంత్రాలు వేస్తుంది, పశువులు వేస్తుంది, బాగా ఇది చేస్తుంది. ఎవరికి లేదు, మన మైండ్ పోయింది ఇద్దరికి. ఇంకా మనం తీసుకొని కనిగిరి పోవడానికి కానీ ఒక ఆటో తీసుకొని ఒక 3 కిలోమీటర్లు పోయాను. అంబులెన్స్కి ఫోన్ చేసినాం. 3 కిలోమీటర్ల వరకు అంబులెన్స్ వచ్చింది. కనిగిరి వెళ్ళినాం. అయ్యా ఇది ఇక్కడ అవ్వదు, టైం పోయినది, నేరు ఒంగోలు పోమాను. 10 వచ్చినాం. 10 వచ్చేసరికి ఇంకోటి మాట్లాడుకుంటే అంబులెన్స్ ఒంగోలు పోసేసరికి మధ్యలో అయిపోయింది. ఆ టైంలో ఇది మనం చేసే పని కాదు, లేని పని రిస్క్ పెట్టుకున్నాం, దేనివల్ల వచ్చిందో ఏమని చెప్పి మేము భయపడి ఇంకా ఆపేయాలని నేను గట్టిగా నిర్ణయం తీసుకొని ఏమైనా గొడవ పెట్టినా ఇంకా నేను ఇంకా గట్టిగా చర్య తీసుకున్నాను. ఒక 2-3 నెలలు, 1 సంవత్సరం దాకా కాలకుండా ఉంది. మళ్ళీ నా సినిమా కావాలి, నా సినిమా దిగాలి, రేయగలరు పగులట పనిచ్చి. ఇది ఏం పిచ్చి అనేది నాకైతే అర్థం కాలేదు. అట్లా జరిగి దాన్ని మళ్ళీ తర్వాత ఇంకా తప్పదుగా రూపాయి తీసుకొచ్చాడు పెట్టినా, ఉన్నాయి తాడు పెట్టినా, దానికి అట్నే వేయాలి అని మళ్ళీ ఇంకా నీ బొట్టల కాడ ఆలకాడ పావుల బేడ అప్పులు తీసుకొచ్చాను. చిన్నగా గడ్డ ఎక్కింది, తయారైంది గడ్డ. అంటే అమ్ముకొని మా రూపాయి మాకు వస్తే మేము గడ్డన పడ్డట్టు. అమ్మ మీకే వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర చూసి మీరు తీయాలనుకుంటారు కదా సినిమా, అంటే మీకంటే కళ్ళలోకి వచ్చి చెప్పడం దేవుళ్ళు అట్లా ఏమన్నా? దేవుడు కళ కదా, అక్కడ చూసిన వాళ్ళ మించి చేయాలి, మనుషులమే కదా ఏది చేసినా, మనిషిని మించే పని లేదు కదా, చేయాలి అని ఏదో అట్నే అనిపించేది. రాత్రి వేళ కలవరిస్తున్నారంటే సినిమా చేసుకుందామంట అంటే ఈయనంటాడు ఏం సినిమా కూడా నిద్రలో కూడా కలవరిస్తాం అంటున్నాను. కలవరిచ్చేది కదా, ఏం కాదు, రూపాయి సంపాదించి మీకు ఇత్తిని సినిమా చేసి జనంలోకి పోవాలి, జనంలోకి వెళ్ళిపోవాలి. నా కొడుకు అబ్బాయి చచ్చిపోయాడు కదా, ఆ అబ్బాయి కూడా సినిమాలో ఉన్నాడు. ఆ సినిమా పూర్తి చేస్తే ఆ అబ్బాయి కానొస్తాడు, మాకు ఎప్పుడు ఆ అబ్బాయి కానొస్తాడు.